నుంచి పవన్ కళ్యాణ్ ఒక మాట అనాలంటే నాగబాబు వెనకున్నాడని అనుకోవచ్చా ఇప్పుడు నుంచి? నాగబాబు గారే కాదు, నాగబాబు గారు వెనక మళ్ళీ చాలా మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా అనాలన్నా ఏమైనా చేయాలన్నా ఫస్ట్ నాగబాబు గారు వస్తారు. ఆయన తర్వాత ఈయనకి చాలా మంది ఉన్నారు. ఈయనకి తోడ పుట్టకపోయినా తోడ పుట్టినటువంటి అక్క చెల్లెళ్ళే కానీ అన్నదమ్ములే కానీ కనిపెంచుకున్నటువంటి కనిపెంచుకున్నటువంటి బిడ్డల్లా చూసే తల్లిదండ్రులే కానీ చాలా మంది వస్తారు. వచ్చి వాయి కొట్టి ఇంటి పేరు అడుగుతారు. అంటే మన నాగబాబు గారు వైసీపీ కుక్కలు వెధవలు అన్నారు కదా, ఎలా అనిపించింది మేడం? మరి వాళ్ళు కుక్కలు వెధవలు కనుకనే మాట్లాడతారు. మరి వాళ్ళకి ఎందుకు మెలకుండా ఊరుకుంటే కుక్కలు వెధవలని నాగబాబు గారి చేత అనిపించుకునే స్థాయికి దిగజారే వాళ్ళు కాదు కదా. అయిపోయింది. అంతటి మాజీ సీఎం మెలకుండా ఊరుకున్నాడు. ఇంకా వీళ్ళకి ఏంటి అవసరం ఏంటి? ఒకవేళ సీఎం మాట్లాడినా కానీ సీఎం కూడా మాట్లాడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి, ప్రజల దేవుడు, ప్రజల నాయకుడు. ప్రజల కోసమే పవన్ కళ్యాణ్ గారి కోసమే ప్రజలు అన్నట్టుగా ప్రజల్లో మమేకం అయిపోయి ప్రజల కోసం అహర్నిశలు మాని కష్టపడుతున్నటువంటి ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి కూడా కాళ్ళకి బురదని కూడా చూడకుండా అడవిలోకి వెళ్ళి జనాలకి సేవ చేసినటువంటి దేవుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని అలా మాట్లాడారు అంటే మరి వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళని ఏమన్నా తక్కువ కాదు.